మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో పాల్పంచుకున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. రండి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మొదటి మాటను మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని మొదటి మాట మనం చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదివినట్లయితే తండ్రిని నా నామమున మీరేమి అడిగినను అది మీరు తప్పకుండా పొందుకుంటారు. హల్లెలూయా. అంటే నా నామమున మీరు ఏది అడిగినా సరే దానిని మీరు పొందుకుంటారు, లేదంటే అది మీకు అనుగ్రహించబడుతుందని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మనము చూస్తున్నాం. రెండవదిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే మీరు దేవుణ్ణి అడగట్లేదు కనుక మీరు ఏమీ కూడా పొందుకోవట్లేదు అని వాక్యం తెలియజేస్తుంది. 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీరు అడుగుచున్నారు కనుక మీరు పొందుకోలేకపోతున్నారు అని దైవలేఖనం తెలియజేస్తుంది. ఈ దినాన్ని ఒకే ఒక అంశాన్ని, ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అసలు మనం దేన్ని అడగాలి, వేటిని అడగాలి? వాక్యము మీరు ఏదైతే అడిగారో, మీరు ప్రభు సన్నిధానంలో దేని గురించి అయితే ప్రార్థించారో అవి మీరు పొందుకొని ఉన్నారని మీరు నమ్మండి అని వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా తన దగ్గరికి వచ్చేవారిని, లేదంటే తనని వెతికేవారికి, తన యొద్దకు వచ్చి తనని అడిగేవారికి దేవుడు తప్పకుండా వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడని ఎబ్రీ పత్రిక 11:6వ వచనంలో మనం చూస్తున్నాం. కీర్తన 2:8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 2:8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను. హల్లెలూయా. ఈ 2023వ సంవత్సరం ఈ మాట మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటను గురించి మనం ఎప్పుడైనా ఈ 2023వ సంవత్సరం ఈ 9 నెలల్లో మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా? లేదంటే ఈ మాట మీకు గుర్తొస్తుందా? చెప్పండి, గుర్తొస్తుందా? లేదంటే ఇదే మొదటిసారి మీరు విన్నారా? లేదంటే ఈ మాట గురించి ఆల్రెడీ నేను మీకు వాక్యాన్ని బోధించానా? ఏమైనా గుర్తొస్తుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గుర్తు రావట్లేదా? ఇది మన చర్చి వాగ్దానం కాదా? 2024 జనవరిలో మొదటి రోజు ఈ వాక్యాన్ని మనం చెప్పుకోలేదా? చర్చి వాగ్దానాన్ని మీరు మర్చిపోతే ఇంకా వాగ్దానాన్ని మీరు ఎలా స్వతంత్రించుకుంటారు? అంటే దీన్ని మర్చిపోయారంటే దీని గురించి మీరు ప్రార్థించట్లేదని అర్థం, అవును కదా? ఇప్పుడు వాగ్దానం గుర్తుంటే కదా దీని గురించి మనం ప్రార్థన చేస్తాం. అసలు వాగ్దానమే మర్చిపోతే ఇంక దేన్ని పట్టుకొని మనం ప్రభువుని అడుగుతాం? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈ సంవత్సరము బయటికి వెళ్ళినప్పుడు, అంటే ఎక్కడైనా వాక్య పరిచర్య చేయడానికి ఈ మాట మీద నేను ఎక్కువగా వాక్య పరిచర్య చేశాను. ఈ మాటను పట్టుకొని నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు కానీ, రాజమండ్రి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మన చెన్నై వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మన కటకి వెళ్ళినప్పుడు కానీ ఈ మాటను పట్టుకొని నేను అక్కడ వాక్య పరిచర్య చేయడం జరిగింది. రెండవదిగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ భారతదేశానికి సంబంధించిన మ్యాప్, ఆ పటమును, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఆ పటమును
నేను చూపిస్తూ ఉంటాను. అయ్యా ఇదిగో నేను మాత్రమే కాదు, మా సంఘం అంతా కూడా, మా సంఘములో ఏ వ్యక్తి బైబిల్లో మీరు చూసినా సరే ఈ భారతదేశం ఒక పటం ఉంటుంది. ప్రతిరోజు కూడా మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం ఇదిగో మేము కలిసి ప్రార్థన చేస్తున్నామని మరి మన సంఘం గురించి నేను ఎంతో గొప్పగా చెప్తున్నాను. తెరవండి మీ బైబిల్ తెరిచి ఒకసారి ఆ భారతదేశము పటాన్ని మీరు ఒకసారి చూపించండి. తీయండి. ఉందా? అందరూ చూపించండి ఒకసారి. అందరూ ఒకసారి చూపించండి. అందరూ ఒకసారి చూపించండి. ఇలా ఇలా పట్టుకున్నాను. చూపించాలి. ఎంతమంది దగ్గర ఉందో చూపించాలి. త్వరగా ఎలా చూపించండి. 2 చేతులతో చూపించండి, నేను తప్పలేదు. ఓకే. రాయలంగా తీసుకురాయ్యా, చూపించండి. రాయలం పడాలంటే 2 నొక్కితే రాయలం పడిపోద్ది. కాంతల్ గారి దగ్గర కూడా ఉంది. వెరీ గుడ్. హల్లెలూయా. ఓకే, మంచిది. ఎంతమంది ప్రతిరోజు మీ చెయ్య ఆ మ్యాప్ మీద ఉంచి ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి చెయ్యొద్దండి. పటాలేమో 10 మంది చూపించారు, చెయ్యలేమో 5 లేసాయి. 6. దేవుని సన్నిధానంలో ఉన్నాం మనం. అబద్ధం ఆడకూడదు. అబద్ధాలు ఆడితే దేవుడు 4 కోసేస్తాడు. జాగ్రత్త. అలాగే ఎవరో ప్రార్థన చేస్తున్నారు భారతదేశం గురించి చూడండి. ఓకే, మంచిది. దేవుని ఒక వాక్యాన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. దేవుడు ఈ మాటను ఈ భూమిని పరిపాలిస్తున్న ఏ రాజులకు కూడా ఈ వాగ్దానాన్ని ఇవ్వలేదు. ఏ నాయకుడు కూడా శాశ్వత కాల అధికారంలో ఉండడు. ఒక 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, మంచిగా పరిపాలిస్తే 20 సంవత్సరాలు కావచ్చు. ప్రభుత్వాలు, నాయకులు మారుతూ ఉంటారు. ఎవరు కూడా ఏ దేశాన్ని కూడా శాశ్వతంగా పరిపాలించలేరు. కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు నన్ను అడగండి, జనములను మీకు స్వాస్థ్యంగా నేను ఇచ్చేస్తాను అని దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరం మీరు దేని గురించి ప్రార్థించారో నాకైతే తెలియదు. లేదంటే నేను దేని గురించి ప్రార్థిస్తున్నానో మీకు కూడా తెలియకపోవచ్చు. కానీ మీరైనా, నేనైనా, ఎవరైనా సరే మనం అందరము కలిసి ప్రార్థించాల్సిన ప్రార్థన అవసరత ఏదైనా ఉంది అంటే, ప్రజలను లేదంటే జనములను మనకి స్వాస్థ్యముగా ఇవ్వాలని మనం దేవుని దగ్గర మనము అడగాలి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. ఏం అడగాలి అంటే, జనములను నాకు స్వాస్థ్యముగా ఇవ్వండి అని మనం దేవుని దగ్గర మనము అడగాలి. ఒకవేళ మన ప్రాంత ప్రజలు కావచ్చు, లేదంటే మన పట్టణం యొక్క ప్రజలు కావచ్చు, లేదంటే మన రాష్ట్రం యొక్క ప్రజలు కావచ్చు. ఏదో సంఘముతో కలిసి మనం ప్రార్థిస్తున్నాము. సంఘముతో కలిసి మనం ప్రార్థించడమే కాదు, కానీ మన వ్యక్తిగతంగా మన ఉపవాసాలు ఉంటూ దేవుని సన్నిధానంలో విజ్ఞాపనలు చేస్తూ పట్టణముల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాన్ నాక్స్ అనే ఒక మిషనరీ స్కాట్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, ప్రభా ఈ స్కాట్లాండ్ దేశాన్ని మీరు నాకు ఇవ్వండి, ఈ స్కాట్లాండ్ దేశంలో ఉన్న ప్రజలను నాకు ఇవ్వండి, ఈ ప్రజలను ఒకవేళ మీరు నాకు ఇవ్వకపోతే నా ప్రాణమును మీరు
తీసుకోండి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాను. అంటే చూడండి, ఆ దేశం పట్ల లేదంటే అక్కడ ఉన్న ప్రజల పట్ల ఆయన ఎంత భారాన్ని కలిగి ఉన్నాడంట. ఒక ప్రాంతాన్ని కాదు, ఒక ఆత్మను కాదు, లేదంటే కొంత ఆత్మను కాదు, లేదంటే ఒక ఊరు కాదు, ఒక గ్రామము కాదు, ఆ దేశాన్నే నాకు ఇవ్వండి ప్రభు అని మరి ఆ జాన్ నాక్స్ అనే మిషనరీ, ఆ భక్తుడు ఆ దేశ రక్షణ కోసం భారముగా ప్రార్థించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. జాన్ నాక్స్ అనే ఒక వ్యక్తి, ఒక మిషనరీ స్కాట్లాండ్ దేశాన్ని ప్రభువు కోసం సంపాదిస్తే, ఎంతమంది మనం ఉన్నామే, మన పట్టణాన్ని మనం ప్రభు కోసం సంపాదించలేమా? మన ప్రాంతాన్ని మన ప్రభు కోసం సంపాదించలేమా? మన వీధిని మన ప్రభు కోసం సంపాదించలేమా? మన రాష్ట్రాన్ని మనం సంపాదించలేమా? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నెన్నో మనం అడుగుతున్నాం, ఎన్నెన్నో మనం పొందుకుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మల కొరకైన భారము మనలో ఉండాలి. హల్లెలూయా. మన ఆత్మ ఎప్పుడు కూడా నశించిపోతున్న ఆత్మల కోసం మన గుండె, మన హృదయం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా రగిలింపబడుతూ ఉండాలి. ఒక నశించిపోతున్న వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు, లేదంటే ఇదిగో నరకానికి దగ్గర అవుతున్న ప్రజలు మనం చూస్తున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్న ప్రజలు మనం చూస్తున్నప్పుడు, లేదంటే చీకటిలో, పాపములో, మరి దుష్కార్యములలో, చెడులో, చెడ్డ క్రియల్లో మరి బ్రతుకుతున్న బిడ్డల్ని, ప్రజల్ని మనం చూస్తున్నప్పుడు, వారి వైపు మనం చూస్తున్నప్పుడు మన హృదయం సంతోషించడం కాదు, మన హృదయము వేదనతో, మన హృదయము రోదనతో, నశించబోతున్న ఆత్మల పట్ల మనం చూస్తున్నప్పుడు వారి కోసం మనం భారము కలిగి దేవుని సన్నిధిలో వారి పక్షముగా మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు నిద్రపోవడానికి వీలు లేదు. ఇది నాలో చాలా మంది నిద్రపోతున్నారు. చాలా సంఘాలు నిద్ర అవస్థలో ఉన్నాయి. నిద్రపోవడం అంటే రాత్రిపూట మనం నిద్రపోయే నిద్ర గురించి నేను మాట్లాడట్లేదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మేల్కొని ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఒక కావలి వాడు ఎలాగైతే ఉదయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడో, రాత్రిపూట డ్యూటీ చేసే వ్యక్తి ఏం చేస్తాడమ్మా? ఎంత త్వరగా ఉదయం అవుతుందా, ఎంత త్వరగా సూర్యుడు ఉదయిస్తాడా, ఎంత త్వరగా ఉదయిస్తే నేను నా డ్యూటీ నుండి ఇంటికి వెళ్తాను. ఒక కావలి వాడు ఎలాగైతే ఎదురు చూస్తుంటాడో, రాత్రిపూట డ్యూటీ చేసే వ్యక్తి నిద్రపోడు. ఆయన నిద్రపోయినట్లయితే ఆయన తన పనిని తను సక్రమంగా చేసినట్టు కాదు. ఒకవేళ ఆయనకు అప్పగించిన పనిలో ఆయన నిద్రపోతే అక్కడ మరి దొంగతనం జరిగే అవకాశం ఉంది. అదే విధంగా క్రైస్తవుడు నిద్రపోతున్నాడు కనుక ఈ దినాన్ని క్రైస్తవుడు సంపాదించాల్సిన ఆత్మలన్నిటిని కూడా సాతానుడు దొంగిలించుకొని పోతున్నాడు. ప్రార్థించాల్సిన యోన ఏం చేస్తున్నాడంట? ప్రార్థించాల్సిన యోన ఏం చేస్తున్నాడు? అది యాక్చువల్లీ ఒక దైవజనుడు, ఒక ప్రవక్త ఆ ఓడలో ప్రయాణం చేస్తున్నందుకు మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మిగతా వాళ్ళందరూ ధైర్యంగా ఉండాలి. మిగతా వాళ్ళు హాయిగా దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త, దేవుని కుమారుడు, కుమార్తె మా మధ్యలో ఉంది, మేము దేనికి భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళు గుండెల మీద చేసుకుని ధైర్యంగా నిద్రపోవాలి. ప్రార్థించాల్సిన వ్యక్తి నిద్రపోతున్నాడు, నిద్రపోవలసిన వ్యక్తులు కేకలు వేస్తున్నారు. ఎవరి వల్ల వచ్చింది ఇంత ప్రమాదం? ఎవరి వల్ల వచ్చింది కీడు? ఎవరి వల్ల వచ్చింది అపాయము? వాడు నావికుడు వెళ్తున్నాడు, అయ్యా యోనా, ఓయ్ నిద్రపోతా, అయ్యా మేము నశించిపోతున్నామయ్యా, కొంచెమైనా నీకు చింత లేదా? మేము నశించిపోతున్నామయ్యా, అసలు బ్రతుకుతామో బ్రతకమో మాకు తెలియదయ్యా, అసలు ఒడ్డుకు చేరుకోమో మాకు తెలియదయ్యా, నీకు కొంచెమైనా చింత లేదా? నువ్వు హాయిగా నిద్రపోతున్నావే, లే, నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాంతము నశించిపోతుందే, నీ ప్రాంతంలో ఉన్న ప్రజలు నశించిపోతున్నారే, నీ ప్రాంతం అంధకారంలో ఉంటుందే, నీ ప్రాంతం మీద దురాత్ముడు దుష్ట శక్తులు దాడులు చేస్తున్నాయే,
ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నాయే, ప్రజలు పాపములో మునిగిపోతున్నారే, చీకట్లో ఉన్న ప్రజలు ఇంకా చీకట్లోనే ఉంటున్నారే. కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు నిద్రపోతున్నాడు. ఈ దినాన్ని మేలుకొని ఉండవలసిన క్రైస్తవుడు నిద్రపోతున్నాడు కనుక ప్రజలు చీకట్లోనికి జారుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నా యేసయ్య అంటున్నాడు, అయ్యా కొంత సమయం అయినా సరే మీరు మేల్కొని ఉండలేరా? ఏమన్నాడు దేవుడు శిష్యులతో? మీరు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి, ఇదిగో శోధన రాబోతుంది. ఏమి రాబోతుందో యేసయ్యకి తెలుసు. అందుకే దేవుడు వారిని ముందుగానే ఆ శిష్యులను హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మీరు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చెయ్యండి. ఏం చేశారు? నిద్రపోతున్నారు. నా ప్రభు వచ్చాడు, అయ్యా లేవండి ప్రార్థన చెయ్యండి అంటే మరలా యేసు ప్రభు వెళ్ళి మరలా ప్రార్థన చేసి మరలా వచ్చేసరికి మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. మరలా వచ్చాడు, అయ్యా పేతురు, యోహాను, బర్తలోమాయ్ లేవండి ప్రార్థన చేయండి అయ్యా, ఇదిగో సమయం వస్తుంది, గడియ వస్తుంది, ఇప్పటికైనా కొంత సమయమైనా మీరు మేల్కొని ఉండలేరా? శరీరం సహకరించలేదు. వారి కనులు భారముగా ఉన్నమంట. ఆత్మ ప్రార్థించమంటుంది, శరీరం ఏమంటుంది? పడుకో కొంచెంసేపు, రేపు చేద్దుగానిలే, ఇంకొంచెంసేపు పడుకో, 1వ తేదీ నుండి మళ్ళీ ప్రారంభిద్దుగానిలే, ఇంక 2 రోజులు ఎందుకులే. ఇలాంటి 1వ తేదీలు ఎన్నో పోతుంటాయి, కొత్త సంవత్సరాలు పోతూ ఉంటాయి. కానీ మన జీవితాలు ఎక్కడ వేసిన దుప్పటి అక్కడే. మారాల్సింది దినాలు కాదు, మారాల్సింది డేట్స్ కాదు, మారాల్సింది వారములు కాదు, మనం మారాలి. హల్లెలూయా. మంచి పని చేయాలనుకున్న వాడికి 1వ తేదీ 10వ తేదీతో సమయం లేదు. మంచి పని చేయాలనుకున్న వాడికి సమయంతో కూడా కొంతమంది అంటారు ఇంకో 10 నిమిషాలు ఆగు, మా ఎవరు నొప్పుడు చదవమని 10 నిమిషాలు ఆగంటారు. 10 నిమిషాలు ఎందుకు ఆగలరా? ఈ 10 నిమిషాలు ముందే నువ్వు తీయొచ్చు కదా అంట. అంటే అదేంటి? ఇంకొంచెం సేపు, ఇంకొంతసేపు, ఇంకొంతసేపు. సాతానుడు అల్లుకుపోవడానికి వాడికి 1 నిమిషం చాలు. మనల్ని పక్కదోవ పట్టించడానికి, మనుషులను బంధించడానికి, మనుషులను పడద్రోయడానికి ఆడికి 1 నిమిషం ఏంటి, 1 సెకండ్ దొరికితే చాలు అల్లుకుపోదామని వాడు 24 గంటలు కాచుకొని ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఇంకొంత సమయం, ఇంకొన్ని రోజులు, ఇంకొన్ని నెలలు. కొంతమంది చూడండి, దేవుని దగ్గరికి రండి అయ్యా, రండి దేవుని దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి, రండి అంటే అయ్యా వస్తాం, లేవు వచ్చే వారం వస్తాం అయ్యా, వచ్చే వారం. వారాలు గడిచిపోతాయి కానీ దేవుని మందిరంలో వారు కనపడరు. అంటే ఏం చేస్తున్నాం? వాయిదాలు వేస్తూ ఉంటాం. ప్రియ దేవుని క్రైస్తవుడు ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మెలకువ కలిగి ఉండాలి. ఆ దినము ఎప్పుడొచ్చునో ఎవరికి తెలియదు. ఆ దినమును గురించి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడొచ్చునో తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీ కన్నులెత్తి మీరు చూడండి. యేసు ప్రభు వారంట కన్నులెత్తి చూసినప్పుడు ఆయనకి ఏం కనపడిందంట? అక్కడ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె కనపడ్డారంట. ఏం చేశాడంటే యేసు ప్రభు వారి పట్ల ఏం చూపించాడంట? దయ చూపించాడంట. హల్లెలూయా. అయ్యో వీళ్ళకి నడిపించే నాయకుడు లేడు, నడిపించే సేవకుడు లేడు, నడిపించే యజమానుడు లేడు, చెదరు ఉన్నారంట. గొర్రెలు ఎలాగైతే చెదరుమని ఆ ప్రజల వైపు చూసినప్పుడు వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నప్పుడు యేసు ప్రభు వారు వారిని చూసి వారి పట్ల దయ చూపించినట్లుగా దైవ లేఖనాలు
తెలియజేస్తున్నాయి. మనము కూడా నీ ప్రాంతంలో ఉన్న ప్రజలను చూస్తున్నప్పుడు, లేదంటే నీ ఇంటి పక్కన ఉన్న ప్రజలు మనం చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే వారి పట్ల మనకి ఏం కావాలి? ధైర్యం కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి పక్కడు నీరు మన రోడ్డు మీదకి వస్తే మనం ఒప్పుకోము, అవునా కదా? ఏయ్, ఎందుకు నీరు మా ఇంటి ముందుకు వచ్చింది? వర్షం నీరు వస్తే ఇప్పుడు ఎవరిని అడగాలి? వర్షం నీరు వస్తే ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఎప్పుడైనా అడిగారా దేవుడు? ఏయ్ దేవుడా, ఎందుకు వస్తుంది వర్షం? తొక్కు బండోడు మన ఇంటి ముందు బండి ఆపకపోతే అర్లేదు. అర్లేదు, చెప్పండమ్మా. ఒకరోజు సువార్తమ్మ మార్తమ్మ, చెప్పండమ్మా ఎవరు? సువార్తమ్మ మార్తమ్మ చాలా భక్తి పరులు. మన చర్చిలో మార్తమ్మ ఉంది, సువార్తమ్మ లేదు. ఇది ఎవరైనా బాక్యం తీసుకుంటే ఇంకా పేరెడేద్దాం. చాలా భక్తి పరులు, ప్రతి వారం నమ్మకంగా దేవుని మందిరానికి వెళ్తారు. లక్ష్మణ్ వచ్చినట్టు పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు. ఒకరోజు గొడవ వచ్చిందండి. ఎక్కడ వస్తుంది సాధారణ చెప్పండి ఆడవాళ్ళకి గొడవ? ఇప్పుడు అంటే ఇంటింటికి పైపులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇంటి ముందుకు నీరు వస్తే గొడవ. అప్పుడు పైపుల దగ్గర, కుళాయిల దగ్గర గొడవ. మార్తమ్మ ఎవరికి వచ్చిందండి గొడవ? ఇప్పుడు మార్తమ్మకి సువార్తమ్మకి గొడవ వచ్చింది. ఒకటే ప్రవచనాలు. ప్రవచనాలు అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి? మంచి మాటలు, ఒకటే ప్రవచనాలు. ఈలోపు అయ్యగారు వచ్చారంట నాలంటూ. అప్పుడు వరకు ఎగేసి దిగేసిన ఈ చీర దించేసి, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు. అయ్యగారు మరలా అక్కడి నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఎగేసేసారా? అంటే ఒక్కోసారి ఆలోచన చేయండి, మనము చెప్పే ప్రవచనాలు ఇతరులు కూడా చెప్పలేరండి. మన నోటి నుండి వచ్చే ఇవి ఉన్నాయి కదా ప్రవచనాలు, ఇవి ఇతరులు కూడా కొంతమంది మన దగ్గర నేర్చుకుంటారు. వీళ్ళేదో మందిరానికి వచ్చి నేర్చుకున్నట్టు ఆ మాటలు అక్కడ మాట్లాడుతుంటారు. అంటే మనం సమాజానికి ఏమి నేర్పిస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. మన సమాజానికి, మన ప్రాంతానికి, లేదంటే మనతో ఉన్న ప్రజలకు మనం ఏం నేర్పిస్తున్నాం? మంచిని నేర్పిస్తున్నామా, లేదంటే చెడుని నేర్పిస్తున్నామా? లేదంటే దేవుని దగ్గరికి రానివారు ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి రానివారు ఇంకా మంచి మాటలు మాట్లాడతారు. ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి రాని వారే నిజమైన ప్రేమను చూపిస్తారు. ఒక్కొక్కసారి దేవుని దగ్గరికి రాని వాళ్ళే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. మనమైతే నోరిప్పితే చెప్పండి అమ్మా, చెప్పండి, అబద్ధాలు, మంచి మాటల తర్వాత ఏంటి? ఈ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తాం? దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తాం? ఇన్ని అబద్ధాలు చెప్పే కానీ ఒక నిజం చెప్పవచ్చు కదా. నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళినా ప్రభు ఈ ఇంటికి రక్షణ వచ్చింది కాక ప్రార్థన చేస్తాను. మీరు ఇక మీదట ఏ ఇంటికి వెళ్ళినా లక్ష్మణ్ మీ అమ్మగారి ఇంట్లో అడిగెట్టిన వెంటనే ఏ సునాములో నా ఇంటికి రక్షణ వచ్చిన గాక. సౌందర్య నవ్వుతున్నావు. మీ అత్తారి ఇంట్లో అడిగి పెట్టినప్పుడు, మీ అమ్మగారి ఇంట్లో పెట్టినప్పుడు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మా అత్తమామల ఇంటికి రక్షణ వచ్చిన గాక. మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఈ మాట మీరు పలకండి. దేవుడు తప్పకుండా ఒకనొక దినాన్ని ఆ కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించుకుంటాడు. హల్లెలూయా. ప్రభు అడగమన్నాడు కదా. ఏమడగమన్నాడు? ఏమన్నాడు? నన్ను అడుగుము. ఒక వ్యక్తిని ఇస్తానని దేవుడు చెప్పలేదు అక్కడ. ఏమన్నాడు? జనములను. హల్లెలూయా, హల్లెలూయా. జనములను నీకు సొత్తుగా ఇచ్చేస్తాను. ఎంతవరకు బిడ్డలను దేవుడు మనకు స్వాచ్ఛముగా ఇచ్చాడు. మంచిదే. శారీరక సంబంధమైన బిడ్డలు మనం కన్నాం. అది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, చాలు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం కావాలి? మనకి ఆత్మ సంబంధమైన బిడ్డలు మనకు కావాలి. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన బిడ్డలను కనడానికి వయసుతో సంబంధం లేదు.
ఈ ఆత్మ సంబంధమైన బిడ్డలు కనడానికి ఆడ మగని తేడా లేదు, ఎవరైనా కనవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. శరీర సంబంధమైన బిడ్డలైతే 2 కలిగితే చాలు, 3 కలిగితే చాలు. కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలు కనడానికి ఇక చాలు ప్రభు అనడానికి వీల్లేదు. మన జీవితాంతం, మన ప్రాణం ఉన్నంత వరకు కూడా అనేక మంది బిడ్డలకి మనం జన్మనిచ్చేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ బిడ్డకి జన్మను ఎంత ప్రాముఖ్యమో ఆ బిడ్డను ఆత్మీయ జీవితంలో పెంచడము అంతకన్నా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇప్పుడు మనం బిడ్డని కానీ వదిలేస్తామా? చెప్పండి, ఏం చేస్తాం? ఎంతో శ్రద్ధగా పట్టుకునే విషయంలో శ్రద్ధ, మసాజ్ చేసే విషయంలో శ్రద్ధ, స్నానం చేసే విషయంలో శ్రద్ధ, బట్టలు వేసే విషయంలో శ్రద్ధ, వారికి ఆహారం పెట్టే విషయంలో శ్రద్ధ, సమయానికి పెడతాము, సమయానికి స్నానం చేపిస్తాం, సమయానికి వాళ్ళని పడుకోబెడతాం, సమయానికి ఒకవేళ ఏదైనా వేయాల్సిన విటమిన్ డ్రాప్స్ ఉంటే డ్రాప్స్ చేస్తాం. అంటే ఒక బిడ్డ పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో మనం కనిన ఆత్మీయ బిడ్డల పట్ల కూడా అంతే శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం కని పక్కన వచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది? ఆ బిడ్డ చెప్పండి, సరిగా మనం పట్టించుకోలేదు అనుకోండి, సరిగా పక్కన పడేరు చెప్తున్నా, సరిగా పట్టించుకోలేదు, లేదంటే సరైన సదుపాయాలు చేయలేదు, ఆ బిడ్డ ఎదగవలసినంతగా ఎదగదు. అదేవిధంగా ఆత్మ సంబంధం బిడ్డను నువ్వు ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు, నీ ద్వారా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ వ్యక్తి పట్ల నీవు నీ బిడ్డల పట్ల ఒక కన్న తల్లిగా ఎలాగైతే బాధ్యత కలిగి ఉన్నావో, మన ద్వారా దేవుని మందిరానికి నడిపించే బిడ్డల పట్ల కూడా వాళ్ళు కొంత ఎదిగేంత వరకు, హల్లెలూయా, అంటే దేవుళ్ళు ఎదిగేంత వరకు, ఆత్మలో బలపడేంత వరకు, వాక్యంలో బలపడేంత వరకు, ప్రార్థనలో బలపడేంత వరకు, విశ్వాసంలో బలపడేంత వరకు వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు సమస్త జనులను నాకు విశ్వాసులుగా చేయండి అని ఎక్కడ చెప్పబడలేదు. సమస్త జనులు మనం ఏం చేయాలంటే శిష్యులుగా చేయాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి ముందు శిష్యు, ఒక వ్యక్తి ముందు విశ్వాస స్థాయిలో ఉండకూడదు. విశ్వాసం ఏం చేయాలంటే శిష్యుని స్థాయికి ఎదగాలి. హల్లెలూయా. మనం ఇంకా విశ్వాసుల స్థాయిలోనే ఉండిపోతున్నాం. శిష్యుని స్థాయికి వెళ్ళాలి. ఇతరుల కోసం మనం ప్రార్థించాలి. ఒకవేళ ఎవరైనా నీ దగ్గరికి వస్తే నువ్వు వారి గురించి నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి. ఎవరైనా నీ దగ్గరికి వస్తే నీవే దేవుని మాటలు వారికి చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. నీ విశ్వాసంలో నువ్వు బలపడేదానిగా ఉండాలి. ఒకవేళ ఎవరు నీ దగ్గరికి వచ్చినా ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నాకు ప్రార్థన రాదు, నేను చెప్పలేను కాదు, నువ్వు ప్రార్థించగలగాలి, నువ్వు దేవుని మాటలు చెప్పగలగాలి. హల్లెలూయా. చెప్పడమే కాదు, వారిని నీతో పాటు ఎంటబెట్టుకొని దేవుని మందిరానికి నువ్వు నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో మీరు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలని మీ పట్ల నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాటను తీయండి. ఎవరు తీస్తారు? Thank you, Jesus. Hallelujah. గలతీ పత్రిక 4:19 చూడండి. 4:19. నా పిల్లలారా, ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? మార్త, నా పిల్లలారా. పౌలుకి పిల్లలు ఉన్నారా? అమ్మా చెప్పండి, పిల్లలు ఉన్నారా? పౌలు వివాహం చేసుకోలేదు, పిల్లలు లేరు ఆయనకి. కానీ ఆత్మ సంబంధమైన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఆత్మ సంబంధమైన కుమారులు ఉన్నారు. చెప్పండి, ఒకరి పేరు చెప్పండి. పౌలు యొక్క కుమారులు పేర్లు చెప్పండి. చెప్పండి అమ్మా. తిమోతి, ఫిలోమోన్, తీతు. చూడండి, కానీ అనేక సంఘాలు స్థాపించాడు. హల్లెలూయా. కొరింథీ సంఘాన్ని స్థాపించాడు, ఫిలిప్పీ సంఘాన్ని, తెస్సలోనిక, గలతీ, ఎఫెసీ,
ఈ సంఘాలు అన్ని స్థాపించాడు. కొన్ని వేల మంది పిల్లల్ని జన్మనిచ్చాడు పౌలు. హల్లెలూయా. ఇక్కడ గలతీ సంఘానికి అంటున్నాడు, అందుకే అంటున్నాడు నా పిల్లలారా. ఏమంటున్నాడంటే ఒక ఆత్మీయ తండ్రికి పౌలు వారికి జన్మనిచ్చాడు గనక, దేవుళ్ళో వారికి జన్మనిచ్చాడు గనక, దేవుని దగ్గరికి నడిపించాడు గనక, ఇప్పుడు ధైర్యంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ సంఘాన్ని చూసి అంటున్నాడు నా పిల్లలారా అని అంటూ ఏమన్నాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చెప్తున్నాడు పౌలు చూడండి. అయ్యా, మీలో ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క వ్యక్తి ముఖములో క్రీస్తు స్వరూపం కనపడాలి. నా యేసయ్య రూపము కనపడాలి. నా యేసు వలె మీరు మారిపోవాలి. నా యేసు మనసు మీలోనికి రావాలి. నా యేసు ప్రేమ మీలోకి రావాలి. నా యేసు పోలిక మీలోకి రావాలి. నా యేసును చూస్తే ఎలాగుంటాడో మీరు కూడా అలాగే ఉండాలని మీ ఎడల నాకేం కలుగుచున్నది, ప్రసవ వేదన కలుగుచున్నదని పౌలు మాట చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డారా, నశించిపోతున్న ఆత్మల పట్ల, మన ప్రాంతం పట్ల, మన వీధి పట్ల, మనం ఉంటున్న ఆ ఏరియా పట్ల మనం ఏం చేయాలంటే వారి పట్ల మనము కూడా ప్రసవ వేదన కలగాలి. వారి పట్ల మనము ఆ బాధను అనుభవించాలి. వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇదిగో ప్రభా, నీ వాక్యాన్ని పట్టుకొని నేను అడుగుతున్నా, నువ్వు వాగ్దానం చేశావు కదా, వాగ్దానం చేసిన దేవా నువ్వు నమ్మదగిన వాడు కదా, ఇదిగో నీ వాక్యాన్ని చేత పట్టుకొని నేను అడుగుతున్నా, ఈ ప్రాంతాన్ని లేదంటే నా కుటుంబాన్ని, నా వీధిని, ఇదిగో ప్రభా నాన్న నీ కోసం నేను సంపాదించాలి. ఈ ప్రజలను, ఈ బిడ్డలను నాకు స్వచ్ఛముగా దయచేయి ప్రభా అని మనం అడిగినప్పుడు ఒక దినము రాబోతుంది. దేవుడు తప్పకుండా నువ్వు ఎవరినైతే గురి పెట్టుకొని ప్రార్థన చేసావో దేవుడు వారిని నీకు బిడ్డలుగా అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 9 నెలలు ఒక తల్లి ఆ బిడ్డను మోసినప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో నొప్పి భరిస్తున్నప్పటికీ కూడా మరి ఆ బిడ్డ బయటికి వచ్చినప్పుడు, ఆ బిడ్డను చూసినప్పుడు ఏమవుతుందంట, తల్లి ఆ బాధ, నొప్పి, ఆ వేదన అంతటిని కూడా ఏం చేస్తుందంట, మరిచిపోతుందంట. హల్లెలూయా. అలాగే నువ్వు కార్చిన కన్నీరు కావచ్చు, నువ్వు ఉన్న ఉపవాసాలు కావచ్చు, నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు కావచ్చు, మరి రాత్రనక పగలనక జాగారం చేస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చి ఉండొచ్చు. కానీ ఆ బిడ్డలు ఒకానొక దినాన్ని ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు వారి ప్రభు సన్నిధానంలో నువ్వు వారిని చూసినప్పుడు వారి కోసం పడిన ఆ ప్రసవ వేదన కూడా మనం ఏం చేస్తామంట, మరిచిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియదేని బిడ్డలారా, క్రైస్తవుడు చనిపోయేంత వరకు కూడా, హల్లెలూయా, ఈ ప్రాంతాన్ని అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా క్రైస్తవుడు ఎప్పుడు కూడా అనేక ఆత్మలకు జన్మనిస్తూనే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, జాన్ నాక్స్ అనే ఆ మిషనరీ ఎలాగైతే ప్రభా ఈ స్కాట్లాండ్ దేశాన్ని నాకు దయచేయండి అని ఎలాగైతే ప్రార్థించాడు, మనం ఉంటున్న ఈ పట్టణము కోసం, ఈ ప్రాంత ప్రజల్ని అయ్యా మీరు నాకు ఇవ్వండి అని పట్టుదలతో ప్రార్థించినప్పుడు ఒక దేశాన్నే దేవుడు అతనికి ఇస్తే ఒక ప్రాంతాన్ని మనకి ఇవ్వలేడా? తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. ముందు మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన కుటుంబంలో ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండిపోవడానికి వీల్లేదు. తల్లి అయినా, బిడ్డ అయినా, భర్త అయినా, భార్య అయినా, అమ్మమ్మ అయినా, తాత అయినా, అత్త అయినా, మామ, ఎవరైనా సరే కుటుంబంలో 2 1 3 10 మంది ఉన్న కుటుంబము కూడా ఎక్కడ కనపడాలి? దేవుని మందిరంలో కనపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం వచ్చింది, పలానా పార్వతమ్మ గారి కుటుంబము 10 నుండి 12 వరకు ఎక్కడ ఉంటుందంటే ప్రజలు చెప్పుకోవాలి దేవుని మందిరంలో ఉంటారని. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో ఈ దినాన్ని ఆదివారం వచ్చింది, ఏంటి బ్రదర్ లాజరస్ గారు తలుపుకి తాళం వేస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, దయో మీకు తెలియదా ఈరోజు ఏ వారం అనుకుంటున్నారు? ఈరోజు ఆదివారం అమ్మా. ఈ సమయంలో వారు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది వస్తారు, కొంతమంది అడ్రస్ అడిగితే అయ్యా నీకు తెలీదా ఈ టైంలో ఎక్కడ ఉంటాడు? అగా మర్రి చెట్టు కింద ఉంటాడు, నీకు తెలీదా అంటాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ ఏదో ఆడుతుంటాడు, ఆ డ్యూటీ ఏంటి అక్కడ ఆడతాడు. కొంతమంది నీకు తెలీదా ఈ టైంలో పలానా వ్యక్తి కొట్టుకాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ వేస్తూ ఉంటాడు.
కానీ మన అడ్రస్ ఎక్కడ ఉండాలి? ఆదివారం వచ్చేసరికి దేవుని మందిరమే మన అడ్రస్ అయిపోవాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఆదివారం వచ్చేసరికి మన ఇంటికి ఏం పడిపోవాలి? తాళాలు పడిపోవాలి. హల్లెలూయా. అయ్యో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళందరితో ఒకే అడ్రస్ ఏంటి? దేవుని మందిరం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది వచ్చి అడుగుతారు, అయ్యా ఏంటి ఈరోజు ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళలేదా? ఎంత సిగ్గు మనకు అలాగ అడిగితే. ఎవరైనా అడిగారు మిమ్మల్ని? అడిగే ఉంటారు, చెప్పండి. ఏమో ఈరోజు ఆ మాట ఎవడైనా వచ్చి అడిగితే అక్కడే చచ్చిపోవాలి మనం. ఆదివారం ఎక్కడ కనపడాలి? మనం దేవుని మందిరంలో కనపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఒకరింటికాడ ఎదుసి వస్తాం. అరే నువ్వురా, ఈ వారం నేను వెళ్తాను, వచ్చే వారం శ్రావ్య 4 వారాలు 5 వారాలు రాలే. అడిగాను, శ్రావ్య ఏం చేస్తుందంటే వంట చేస్తాను. వంట వెళ్ళాక చేసుకుని తీసుకురండి అన్న. వచ్చేసింది పెద్ద. హల్లెలూయా. దేవుడు ఆ పెట్టిన కుటుంబాన్ని దీవించిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగ వస్తుంది దేవుని ఆశీర్వాదం. దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. ఇంటికాడ కూర్చుంటే ఏమొస్తుంది? ఏం రాదు. పనికి మళ్ళీ చూసుకోవాలి. ఏ టీవీలోనూ మొబైల్. దానివల్ల టైం వేస్ట్, మొబైల్లో డేటా వేస్ట్. ఆ డేటా ఉంటే కనీసం మన వీడియోలను చూస్తాం కదా. అవుతుంది సారు కనపడితే చాలు ఆ వైరల్ అయిపోతుంది. ఆ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను కనపడితే అది అక్కడే ఉంటుంది. అందుకే వారం అంతా వచ్చాను చూడండి కావాలంటే. కాబట్టి ఇప్పుడు అదేం బిడ్డ ఎక్కడ కనపడ మన అడ్రస్ ఏది? ఆదివారం వచ్చిందంటే హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడికి ఎవరు వచ్చేసేవారంట? ఎవరు వచ్చేసేవారు? జన సమూహమే కాదు, మంచం మీద ఉన్నవాళ్ళు కూడా మంచం పట్టుకొని వచ్చేసేవారంట. హల్లెలూయా. జరిగిందా లేదా? బైబిల్లో జరిగిందా లేదా? జరిగిందా లేదా? జరిగింది. ప్రజలు కనీసం ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకురావడానికి కూడా వాళ్ళకి స్థలం లేకపోతే ఏమాత్రం ఆలోచించలేదంటే ఇంటిపైకి ఎక్కారు, ఇంటి కప్పులు తీసేశారు. ఏ శుక్రం ఎక్కడ ఉన్నాడు? ఆ నలుగురు ఆ మంచంతో పాటు అక్కడ దించేశారంట. వెంటనే వాడు లేచిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పక్షవాయువు కలిగిన వాళ్ళు, గుడ్డు వాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు అందరూ కూడా యేసు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారంట. హల్లెలూయా. హల్లెలూయా. మనకు అన్నీ బాగున్నా అన్ని వెళ్ళడానికి బాధే, కూర్చోడానికి బాధే, నిలబడడానికి బాధే, చప్పట్లు కొట్టడానికి బాధే. ఈ కొలై నీరు చాలా మందికి పడట్లేదు, నొప్పులు వచ్చేస్తున్నాయి. మీరు గమనించలేదు. ఈ వాటర్ మరగేసుకుని తాగండి. ఎవరికి ఎక్కడ చూసిన కాళ్ళు నొప్పులు, ఏళ్ళు నొప్పులు, వాటర్ ప్రాబ్లం అయింది. మరగేసుకుని తాగండి. వాటర్ వల్ల వచ్చేది జబ్బులన్నీ. కాబట్టి వాటర్ చాలా మంది అయ్యా నాకు 2 రోజులు వేడి నీళ్ళు తాగండి, ఏ నొప్పులు ఉండవు. మనకి అన్నీ బాగున్నప్పుడు కూడా 2 గంటలు కూర్చోవడం మనకేమవుతుంది? ఆ 2 గంటల్లో కూడా కొంతమంది గంటే, కొంతమంది 40 నిమిషాలే, కొంతమంది అరగంటే. 10 నుండి 12 వరకు కూర్చునేది కొంతమంది, వాక్యానికి వచ్చేది కొంతమంది, పాటలకు వచ్చేది కొంతమంది, ఆరాధనకు వచ్చేది కొంతమంది, ముగింపులో వచ్చేది ఈ ముగింపులో వస్తారు కొంతమంది. మనం 3వ పాయింట్గా 2వ పాయింట్లో వీళ్ళకి అర్థం కాదు వాక్యం. అసలు ఏం స్టార్టింగ్లో ఏం చెప్పాడో ఇప్పుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి ఏమి. కాబట్టి వాక్యము మొదటి నుండి కూడా వినడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. మొదటి ప్రారంభ ప్రార్థన నుండి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో కనబడాలి. ఏమో దేవుడు ఎప్పుడు అలా దిగి అలాగ ఆశీర్వదించి వెళ్ళిపోతాడో మనకు తెలియదు. అది పాటల సమయంలోనే కావచ్చు, ఆరాధన సమయంలోనే కావచ్చు, ప్రారంభ ప్రార్థనలోనే కావచ్చు, లేదంటే మనకన్నా ముందే యేసు ప్రభువు వారు వచ్చి ఉండవచ్చు. ఇక్కడ మనం ఎవరితో పోటీ పడాలంటే మనుషులతో కాదు, దేవునితో పోటీ పడాలి. హల్లెలూయా. యేసయ్య ఈరోజు నీకన్నా ముందు నేను వెళ్ళిపోతాను మందిరానికి అనాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అలాగని దేవునితో అంటే నా దేవుడు నిన్నే గెలిపిస్తాడు. హల్లెలూయా. అయ్యో నా కుమార్తె నాకన్నా ముందే వెళ్తానంటుంది, నా కుమార్తె నా కుమారుడు నాకన్నా ముందే వెళ్తానంటుంది అని నా ప్రభు నీతోనే వస్తాడు. కానీ నువ్వు అడుగు పెట్టిన తర్వాత నా యేసే అడుగు పెడతాడు. హల్లెలూయా. అంటే నా ప్రభు ఎప్పుడు కూడా
మన ప్రభు ఎప్పుడు కూడా మనల్ని గెలిపించడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రియదైనకున్నారు, ప్రభా ఇదిగో నా కుటుంబాన్ని నాకు స్వాచ్ఛముగా దయచే, నా బంధుమిత్రులు నాకు స్వాచ్ఛముగా దయచే, నా ప్రాంతాన్ని ఇదిగో నా ఉంటున్న నా వీధిని నా పట్టణాన్ని నాకు స్వాచ్ఛముగా దయచే. దేవుడు 2024 సంవత్సరం ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనం పట్టుకొని అడగాలి. ప్రభా ఈ భువనేశ్వర పట్టణములోనే ఈ సిటీలోనే ఎక్కడెక్కడున్న ప్రజలు ఇదిగో జీవము కలిగిన దేవుని మందిరం ఎక్కడ ఉన్నదా అని ఎత్తుక్కుంటూ కూడా వారు దేవుని మందిరంలోనికి రాగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను దేవుని మందిరానికి వెళ్తే నా జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇదిగో నేను దేవుని మందిరానికి వెళ్తే దేవుడు నాకు స్వస్థతను ఇస్తాడు. ఇదిగో జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్తే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇదిగో జీవం కలిగిన దేవుని మందిరానికి వెళ్తే ఇదిగో నేను నిత్య జీవాన్ని పొందుకుంటాను. ఇంతవరకు నేను లోకంలో తిరిగాను, ఇంతవరకు నేను స్నేహితులు తిరిగాను, ఇంతవరకు నా సమయాన్ని నేను వ్యర్థము చేసుకున్నాను. ఇక మిగిలిన సమయాన్ని నా దేవుని కోసమే నేను బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం ఉండొచ్చు, మనం ఇప్పుడు తక్కువ మందే ఉండొచ్చు, కానీ ఈ తక్కువ మందే ఐక్యత కలిగి, ఏక మనస్సు కలిగి, ఏక ఆత్మ కలిగి మనం పట్టుదలతో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా ఒకనొక దినాన్ని మన సరిహద్దులను ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. హల్లెలూయా. మన పరిచర్యను ఏం చేస్తాడు? దేవుడు అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఉందంటారు దేవునికి 10 సంవత్సరాల నుండి ఏదైతే జరగాలని మనం అనుకున్నామో జరగలేదు, కానీ దేవుడు అనుకుంటే 10 సంవత్సరాల్లో జరగాల్సింది ఒకరోజే జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యం అంటూ ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి మీలో ఎవరికైనా సరే ఆవగించంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. ఆవగించంత విశ్వాసం ఉంటే మనకు కూడా అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు రాజులకు రాజు అయి ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. మనం దేవుని కుమారుడు, మనం రాజు కుమార్తెను. మన దేవునికి అసాధ్యం అంటూ ఏది లేకపోతే ఆయన బిడ్డలుగా మనకి కూడా అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. ఏ వ్యక్తి కూడా మనకి శత్రువు కాదండి. ఏ వ్యక్తి కూడా మనకి శత్రువు కాదు. మనకి శత్రువు ఎవడైనా ఉన్నాడంటే, మనకి విరోధి ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం అపవాది మాత్రమే. వాడిని బంధించాలి. వాడు వీళ్ళని పట్టుకొని వాళ్ళని ఆడిస్తున్నాడు కనుక మనం ప్రజల్లో కాదు, ఆ ప్రజల్లో ఉండి పని చేస్తున్న దురాత్మలను మనం ఏం చేయాలంటే యేసు శక్తి కలిగిన నామములో బంధించాలి. ఆ వ్యక్తికి వాటి నుండి మనం ఏం చేయాలి? విడుదలను ప్రకటించాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన ఒకే ప్రార్థన అయి ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రభువా ఈ పట్టణాన్ని, ఈ ప్రాంతాన్ని, నా కుటుంబాన్ని, నా స్నేహితులను, నా బంధువులను, నా రక్త సంబంధులను ఇదిగో ప్రభా నాకు స్వాచ్ఛముగాను నాకు దయచేయి. దేవుడు నువ్వు అంటున్నావు కదా ప్రభా, నీ వాక్యాన్ని నేను చేత పట్టుకొని అడుగుతున్నాను. ఇదిగో ప్రభా జనములను అడగమన్నావు. ఇదిగో ఈ రోజు నుండి నేను అడుగుతున్నాను, నా కుటుంబాన్ని నాకు స్వాచ్ఛముగా దయచేయి, నా ప్రాంతాన్ని నాకు స్వాచ్ఛముగా దయచేయి, నా పట్టణాన్ని నాకు స్వాచ్ఛముగా దయచేయి, ఈ ప్రజలు నాకు స్వాచ్ఛముగా దయచేయని వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఈ ప్రజలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒక మాట చదువుకొని మనం వెళ్దాం. చూడండి, 2వ దినవృత్తాంతుల గ్రంథం చూడండి. ఏడో అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను, వారి దేశమును బాగు చేసేదను,
వారి దేశమును రక్షించుకొందును. హల్లెలూయా. ఎవరు చేయాలంట? నా పేరు పెట్టబడిన నా ప్రజలు, అంటే మనం ఏం చేయాలంట? మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని ఎదకాలి, ముందు మన చెడు మార్గం మనం విడిచిపెట్టాలి. అలాగే మన ఆకాశము నుండి మరి మనం చేస్తున్న ప్రార్థన, ఆకాశం అందున్న మన దేవుడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన విని ముందుగా మన పాపములను ఏం చేస్తాడంట? క్షమించి మనం ఉంటున్న దేశాన్ని, లేదంటే మనం ఉంటున్న పట్టణాన్ని, మనం ఉంటున్న ప్రాంతాన్ని దేవుడు రక్షించుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మెలకుగా ఉండండి, మీ కనులెత్తి చూడండి. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో కోత విస్తారముగా ఉంది, మన ముందు అనేక వేల మంది ప్రజలు ఉన్నారు. ఎవరు వారి కోసం ప్రార్థించేది? ఎవరు వారిని ప్రభు దగ్గరికి నడిపించేది? మనల్ని మనం తగ్గించుకోవాలి, మన చెడు మార్గమును విడిచిపెట్టాలంట, మన పాపమును విడిచిపెట్టాలంట. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుడు మన ప్రజలను రక్షించుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భూమి మీద దేవుని కోసం ఎన్ని ఆత్మలను ప్రభు కోసం నువ్వు సంపాదిస్తావో, పరలోక రాజ్యంలో దేవుడు నీకు అన్ని స్టార్స్ ఇస్తాడు. హల్లెలూయా. ఒక కిరీటాన్ని ఇస్తాడు. ఆ కిరీటం నిండా దేవుడు నీకు ఏం పెడతాడు? స్టార్లు, నక్షత్రాలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని స్టార్స్ ప్రభు దగ్గర పొందుకోవాలని ఆశపడతావో అన్ని ఆత్మలను మనం ఏం చేయాలంటే ప్రభు కోసం మనం సంపాదించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభువా ప్రజలను నాకు స్వాచ్ఛముగా దయచేయని నువ్వు ప్రార్థించినప్పుడు కొంతమందిని మీరు టార్గెట్ పట్టుకోండి, కొంతమందిని మీరు మనసులో అనుకోనండి, వారి కోసం ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. ఒక దినం రాబోతుంది, వారు పరిగెత్తుకొని దేవుడి మందిరానికి వస్తారు. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా అనేక ఆత్మలతో దేవుడు మన సంఘాన్ని నింపును గాక, మన పరిచర్యను దీవించును గాక, మన పరిచర్యను విస్తరించును గాక, మన పరిచర్య అనేక విధాలుగా అభివృద్ధి చెందును గాక. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.